హాయ్ బ్రో. హాయ్ బ్రో, నేను రాహుల్. సరే, మీరు ఓకే, మీరు మంచోళ్ళు. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగానే ఉంది బిగ్ బాస్. అగ్ని పరీక్ష, షాక్స్, ట్విస్టులు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఒక సీక్రెట్ రూమ్ అది ఒక్కటి మంచిగా అనిపించలే అప్పుడు సంజన పోయినప్పుడు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగుంది. అందరూ వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి, చూస్తున్నారు అందరూ కూడా. ఎవరు నీ ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్లో? ఫేవరెట్ ఇమాన్యుయల్. ఎందుకు అందరు ఇమాన్యుయల్ అంటున్నారు? ఏంటి రీజన్? అంటే టాస్కులు కానీ అన్ని ఎమోషన్స్ కానీ కామెడీ స్విట్స్ కానీ అన్నీ బాగానే చేస్తుండు. సో ఒకసారి కప్పు వాళ్ళ అమ్మకి వస్తామన్నారు, తర్వాత వాళ్ళ లవర్కి వస్తామన్నారు. సో మాట మార్చారు కదా, దానికి ఏమంటారు? ఇక అది మళ్ళీ తను ఇక అమ్మ కోసం అన్నాడు, లవర్ కోసం. అంటే లవర్ కూడా తనకి ఇంపార్టెంటే కదా, తనని ఇస్పెట్టి యూఎస్ అది స్టోరీ చెప్పింది కదా బిగ్ బాస్. ఇక మనం చెప్పలేము వాళ్ళు కూడా ఎవరిని మనం ఏం గెస్ చేయలేము. వాళ్ళు ఏ కన్సిస్టెంట్ అయినా చేంజ్ చేస్తారు వాళ్ళకి పోయినాక. తనూజ ఇమాన్యుయల్ ఎలా అనిపిస్తున్నారు? గుడ్, మంచిగా అనిపిస్తున్నారు. పేరు బాగుంది. బాగుందా? సో రీతు చౌదరి పై మీ అభిప్రాయం ఏంటి? తన గురించి నాకు తెలియదు, ఇప్పుడే చూసా. ఓకే, మంచిగా అనిపిస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కదా. తను డెమోన్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి ట్రయాంగిల్ ఉంది కదా వాళ్ళకు. అవును, అది ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది. మరి ఇప్పుడు ఇంకా ముందట్టుకోగా ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. ఓవరాల్గా ఏం చెప్తావు బిగ్ బాస్ గురించి? అంటే చూడొచ్చు, రోజు చూసే కాకపోయినా ఎప్పుడైనా ఫ్రైడే, సాటర్డే, సండే నాగార్జున కోసమైనా చూడొచ్చు. బిగ్ బాస్లో విలన్ ఎవరమ్మా? విలన్ హరీష్ గారు. హరీష్ గారు ఎందుకు ఆయన? అనే ఫస్ట్ మాస్క్ పెట్టుకొని వచ్చిండు. తన అసలు మాస్క్ పెట్టుకొని వచ్చి పోయినాడు కదా, లేడు కదా. పోయినాడు, తను సెలెక్ట్ చేశాడు. కానీ అసలైన గేమ్ తను చూపిస్తలేడు. ఫేస్ గేమ్ ఆడుతుండు, సేఫ్ గేమ్ ఆడుతుండు. కరెక్ట్గా గేమ్ ఏం ఆడతలేడు. ఫీవర్ వచ్చింది తనకి. వాళ్ళ వైఫ్తో కూడా వీడియో చూపించిండ్రు. కానీ ఇప్పటికైతే ఏం ప్రజెంట్ తన గేమ్ ఏం బాగాలేదు.